మాకు సైట్ ఇచ్చి ఇల్లు కట్టించారు. జగనన్న పుణ్యం అంటే మేము బాగానే ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. మా అమ్మాయికి 3000 పెన్షన్ వస్తుంది, వికలాంగులు పాప. రేషన్ కూడా బియ్యం ఇస్తున్నారు, ఉచిత డబ్బులు తీసుకోకుండా. అంత బాగానే ఉంది, అంతా ఉంది, హ్యాపీగా ఉన్నాం జగనన్న మూలని. అంత జగనన్న పుణ్యమే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మనకి సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి? లేవు, జగనన్న. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు మీకు సదుపాయాలు బాగుంది, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ బాగుంది. మాకు జగనన్న వచ్చాకనే బాగుంది, మంచిగానే జరుగుతుంది, అంత మంచిగానే జరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటరీ సెక్షన్ మన అన్ని ఇంటికాడికి వచ్చేస్తున్నాయి కదా, మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఎక్కడికో. గతంలో మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఎక్కడికో. ఇప్పుడు రేషన్ అయితే జగనన్న కాలనీ రావట్లేదు, ఏళ్ళు అయితే బాగుంది చూస్తున్నాం. మేము ఉండి పాత ఇంటికి వెళ్ళి వార్డుకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. హౌసింగ్ కాలనీ ఇంకా ఫుల్ అవ్వలేదు కదా, ఫుల్ అయితే మీకు అంటూ సపరేట్ ఒక సిటీ లాగా, ఒక కాలనీ లాగా తయారైంది. రోడ్డు అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి, మొత్తానికి ఒక ప్రెసిడెంట్ వస్తాడు. సో 1 by 1 వస్తున్నాయి కదా అన్ని. ఎస్ ఉంది, ఒకటి బియ్యం ఒకటిని రోడ్డు ఒకటి పడిపోతే మాకు సరిపోదని, ఏళ్ళు వస్తే సరిపోతుంది మాకు. అదొకటి వస్తే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అని మీరు మీ ఒపీనియన్. అంటే ఇప్పుడు మీకు కాన్స్టిట్యున్సీలో దొరబాబు గారు తెలుసా? దొరబాబు గారండి, తెలుసు. వచ్చారమ్మా మన ఊరికి ఎప్పుడైనా? దొరబాబు గారు ఇల్లు అంటే మన ఊరికి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నా, ఊర్లో ఏమైనా చూసుకుంటున్నారా వచ్చి? దొరబాబు గారు కూడా అన్ని బాగానే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా రావాలంటారా మళ్ళీ ఆయన రావాలండి. ప్రజెంట్ అయితే అన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తానంటున్నారు. మా జగనన్న వస్తాడండి. నేను మనస్ఫూర్తిగా మేము ప్రభుని నమ్ముకుంటాం, ఏసైని ప్రార్థన చేసుకుంటున్నాం, జగనన్న రావాలి మళ్ళీ. మళ్ళీ జగన్ రావాలని ప్రేయర్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంత నమ్మకం ఆయన మీద? జగనన్న మాకు స్థలం ఇచ్చారు, రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా చేయించారు. ఓకే, ఈ స్థలం మీకు డైరెక్ట్ జగన్ ఇచ్చారు, హ్యాపీ కదా. మా జగనన్న తాళాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, అన్ని బాగా చూసుకుంటున్నారు. మాకు సొంత కడుపును పుట్టకపోయినా సొంత అన్నకని చూసుకుంటున్నారు. మంచిగానే ఉంది కదా, అంతా బాగా.